హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ అన్విక్ హాస్పిటల్ నుంచి. సో టుడే మీకు స్పాండిలోలిస్థెసిస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది స్పైన్లో, అంటే నడుము దగ్గర కానీ ఇక్కడ కానీ స్పాండిలోలిస్థెసిస్ అనే ప్రాబ్లం చాలా మందిలో ఉంటుంది. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ స్పాండిలోలిస్థెసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సఫరింగ్ పీపుల్కి చాలా డౌట్స్ ఉంటాయి. డాక్టర్ చాలా మంది ఏమడుగుతున్నారంటే, సార్ నాకు లిస్థెసిస్ అని చెప్పారు కానీ డాక్టర్ నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఓన్లీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి అంటే, మీకు లాస్ట్ టైం వీడియోస్ చెప్పాను కదా, ఇట్లా మల్టిపుల్ బాడీస్ అనేది ఉంటుందని. అన్ని ఒక లైన్లో ఇలా ఒక ఆర్చ్ టైప్ ఒక బాడీలో ఒక లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి అంటే, ఒక లెవెల్ దగ్గర ఉన్న వర్టిబ్రల్ బాడీ ఇంకొక లెవెల్ దగ్గర ఉన్న వర్టిబ్రల్ బాడీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లైన్లో ఉండాల్సింది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఇట్లా ముందుకు జరిగిపోతూ ఉంటుంది. స్పైన్ అంటే పైనుంచి అంత ఒకటి ఉంటుంది, కింద నుంచి అంత ఒకటి ఉంటుంది, కానీ ఒక దగ్గర మాత్రం ఇట్లా ముందుకు జరిగి ఉంటుంది. దీన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. లిస్థెసిస్ అంటే ఇన్స్టెబిలిటీ, అంటే వర్టిబ్రల్ బాడీ స్ట్రైట్గా ఉండాల్సింది ముందుకు వెనుక కదులుతూ ఉంటుంది. దానివల్ల కాళ్ళ కిందికి వచ్చే నరం ఏదైతే ఉందో దానివల్ల కంప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది, అంటే కాళ్ళకు తిమ్మిరిలాగా నమ్నెస్ లాగా ఇది వస్తూ ఉంటుంది. స్పాండిలోలిస్థెసిస్ ఉంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే 4 స్టేజెస్ ఉంటాయి. దీనికి మందులు వాడాలా లేకపోతే బెల్ట్ వాడాలా అని అడిగితే, నేను ఇంతకుముందు చెప్పాను కదా మన లాస్ట్ వీడియోలో, సార్ బెల్ట్ వాడడం అవసరమా లేదా అంటే, ఇనీషియల్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, ఈ కాళ్ళు కిందికి లాగుతుంటే స్పాండిలోలిసిస్ ఉంది, సర్జరీ వరకు అట్లా వెళ్ళట్లేదు ఉన్న వాళ్ళకు వీలైనంత వరకు ఈ బెల్ట్ సపోర్ట్ వాడమంటాం. స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీ అవసరం పడుతుందండి. అంటే లైక్ ఇదేంటంటే కిందికి ముందుకు జరిగిపోతూ ఉంటుంది కదా, వాళ్ళని దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ పెట్టేసి పైన కింద స్క్రూస్ లాగా వేసి రాడ్స్ వేసి కనెక్ట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం తర్వాత ఇంకా కంప్లీట్లీ క్యూర్ అవుతుంది, అంటే లైక్ దేర్ వోంట్ బి ఎనీ పెయిన్ ఆఫ్టర్ దట్. బట్ వెదర్ టు గో హెడ్ విత్ సర్జరీయా కాదా అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ పెయిన్. మీకు రెగ్యులర్లీ ఇబ్బంది పెడుతున్నాము, వంగి ఒక పని చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం, టాబ్లెట్లు వాడిన రోజు బాగుంటుంది, టాబ్లెట్లు వాడడం అయిపోతేనే మళ్ళీ మీకు పెయిన్ వస్తుంది, దెన్ దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ. మేము కొంతమంది చూస్తాం యాక్చువల్లీ సివియర్ స్పాండిలోలిసిస్ ఉంటుంది కానీ సర్జరీ అడ్వైజ్ చేస్తాము యాక్చువల్లీ. బట్ సార్ నేను మేనేజ్ చేస్తున్నాను సార్, నాకు సర్జరీ అంటే భయం. సో అట్లా చాలా మంది ఉన్నారు. బట్ నిజంగా అట్లా ఆపొచ్చా అంటే, ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళనైతే యాజ్ ఆర్థోపెడిక్ సర్జరీ మేము అడ్వైజ్ చేయడం అయితే వద్దండి, అంత సివియారిటీ పెంచుకునేంత వరకు ఆగొద్దు. స్టెబిలైజ్ చేసేసుకుంటే మనకు ఏ బెల్ట్ వాడాల్సిన అవసరం లేదు. మీరు యూ కెన్ డూ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్, నార్మల్ యాక్టివిటీస్, డ్రైవింగ్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. సో అవసరమా లేదా అంటే, నేను కాదు ఎవరు కాదు, పేషెంట్ ఈస్ ద మెయిన్ పర్సన్ టు టెల్. ఎందుకంటే సఫర్ అయ్యే తను, అవసరమా లేదా అనేది కూడా పేషెంట్ చెప్తారు ఒకసారి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం వీడియో చేశాను. బట్ మీరు ఒకవేళ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, ఇఫ్ యూ కన్సల్ట్ ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్, దే విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఓకే, ఏం ట్రీట్మెంట్, ఏం చేయాలి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, దీనికి సంబంధించి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా మీ ఆర్థోపెడిక్ సర్జన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.